పోలీసు విచారణ కూడా కావలి ఎమ్మెల్యే భజన మీడియానే చేస్తుంటే ఇక పోలీసులు ఎందుకని కావలి వైసీపీ నేతలు మండిపడ్డారు. బుధవారం కావలిలో వైసీపీ నేతలు గంధం ప్రసన్నాంజనేయులు, కనమర్లపూడి వెంకటనారాయణ, మాజీ ఎంపీపీ పరి మహేశ్వరీలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సహాయకుడు క్వారీలో వీడియో చిత్రీకరణకే వెళ్లాడని తెలిపారు. వేణు ఎలాంటివాడు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న మాజీ వైసీపీ నేతలకు తెలుసు అన్నారు. ఎమ్మెల్యే అమరావతిలో ఉంటే జలతంకి వద్ద ఉన్న క్వారీ నుంచి డ్రోన్తో హత్య ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి, కామరాజు, చినపుల్లయ్య, నాయిబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. కావలి చరిత్రలో ఎప్పుడు లేదు, చాలా జరుగుతున్నాయి. కావలిలో అంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. ఆయన ఎక్కడో ఉండి ఈళ్ళ చేత నడిపించేది ఏందో, మీడియా వాళ్ళ వల్ల నడిచేది ఏదో నాకు అర్థం కావాలి. అదొక సంస్కృతి అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం జెండా మోసి ఈయన కోసం త్యాగం చేసి ఆయన ఒక ఆయన మాలపాటి సుబ్బానాయుడు అని ఈయన కోసం టికెట్ త్యాగం చేశాడు. అతనికి విలువే లేదు, ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లే. ఇప్పుడు ఇంకొక నాయకుడు మన్నవ రవిచంద్ర, ఆయన కోసం కాలికి బల్పం పట్టుకొని రాత్రి బగళ్ళు తిరిగాడు. ఆయన రాత్రులు నిద్ర మాల్కొని కూడా తిరుగుతున్నారు. ఏందన్నా అంటే మా పార్టీ గెలవాలా, మేము గెలుస్తామని అంత కృషి చేసినాడు. ఆయన్ని పక్కన పెట్టు, ఒక సామాజిక వర్గాన్ని, ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతున్నాం. ఆ సామాజిక వర్గపు ఓట్లతో గెలిచి, వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళని దూరం పెట్టడం ఏ సంస్కృతి? అదేవిధంగా ముసులు చాలా పెద్ద అయినా, మేము కూడా పెద్ద అయినా బాగున్నాం అంటుంటాం. శ్రీహర్ నాయుడిని సర్పంచ్ మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం. ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడంట. మీడియాలో చూసాం, మాకు తెలీదు. బండబూతులు తిట్టాడంట. పనికిమాలిన కేసులు, పనికిమాలిన సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు. ప్రజలకు మేలు చేసేవాళ్ళే ప్రజలు ఆదరిస్తారు. కావలి ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. నిన్న జరిగిన హై డ్రామా, మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మర్డర్లు చేసేవాళ్ళు ఇంకా రాలేదు. కల్చర్ మనకి డ్రోన్తో మర్డర్ చేసే అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావలి నియోజకవర్గంలో, జిల్లాలో లేరు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించొద్దు, కావాలని శాంతియుతంగా ఉంచుదాం. నిన్న జరిగినటువంటి ఆ యొక్క జల్లంకి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కావలి పార్టీలో ఆఫీసులో ఉన్నటువంటి వేణు అనేటువంటి ఒక మన ఆఫీసు పిఏగా ఉన్నటువంటి అబ్బాయి ఒకరు ఇంకొక వ్యక్తిని తీసుకొని వాళ్ళిద్దరూ కూడా వీడియో తీయడానికి వెళ్ళింది వాస్తవమే. అదే ఎమ్మెల్యే గారు కూడా, మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదో కుట్రబన్ని వాళ్ళు దొరికారని చెప్పి వాళ్ళ మీద ఈ అక్రమంగా కేసులు బనాయించడం అనేది చాలా దారుణమైన విషయం. వేణు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క వైసీపీ మాజీ నాయకులకు, ప్రస్తుత తెలుగుదేశం నాయకులు, అక్కడ ఉన్నటువంటి డబ్బాలు కొట్టి ఏడ్చి బొత్తుకోళ్ళు పెట్టుకున్నటువంటి ఆ నాయకులకు అందరికి కూడా తెలుసు. ఎక్కడైనా కానీ ఒక డ్రోన్ కెమెరా తీసుకొని వెళ్ళి ఒక షూట్ చేసేదానికి వెళ్ళింది వాస్తవమే. ఆ గంట చేసేవాడు హత్య చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు. హత్య చేసేవాడు హత్య చేసిపోతాడు, కానీ డ్రోన్ కెమెరాలు పెట్టి ఉపయోగించి చేసి ఎవరు పోరు. అందులో ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారని అన్నారు అని చెప్పారు అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారన్న సంగతి, ఎమ్మెల్యే గారు అమరావతి పోయినారు, హైదరాబాద్ పోయిన సంగతి అందరికీ తెలుసు. వాట్సాప్లో వాళ్ళే పెట్టున్నారు. ఆయన లేడే సంగతి తెలిసి ఎట్టబోతారు వీళ్ళు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కొక్కరు బాబా ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఈ రాజకీయం కరెక్ట్ కాదు. మేము 30-40 ఏళ్ళ నుంచి మహానుభావుడు మన కలికి ఆనాథ్ రెడ్డి గారి కాడి నుంచి బీదా మస్తాన్ రావు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదే భారతమ్మ గారు, అందరి కాడ మేము రాజకీయాలు చూసాం. అందరితో కూడా మేము తిరిగాం. ఎక్కడ ఏ పెళ్లి కాడ కనపడ్డా, ఎక్కడ కనపడినా కానీ వాళ్ళు మేము అవతల తెలుగుదేశం, మేము వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి చేసేవాళ్ళే. కానీ ఈ విధంగా కుట్రల పన్ని ఊళ్ళో ఆస్తులు బాగులు కొట్టి గందరగోళాలు చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు. మీద ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు. మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం. ఇంతకాలము పోనీలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈ రోజు మీరు చేసింది రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా. ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా
కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి. మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను. రాబో రాజకీయాల్లో జాలి, దయ, కరుణ అనే మనము ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈ రోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చిక్క వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా తెలుసుకోండి. ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి, మాకు వస్తుంది, మా టైం కూడా వస్తుంది. అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము. TVS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ TVS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. TVS Institute of Technology, DS Naidu Nagar, Kavali. Hi Nilor, please subscribe to N3 TV.